యాజమాన్య స్వార్థం, అధికారుల నిర్లక్ష్యంతో దక్కన్ క్రోమైట్ విష వ్యర్థాలు పర్యావరణాన్ని, ప్రజారోగ్యాన్ని ఛిద్రం చేస్తున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కంప్లైంట్ చేసినా సరే పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామంటున్నారు. ప్రమాదకరమైన క్రోమైట్ వ్యర్థాలతో దామరచెర్లలో భూగర్భ జలాలు, జీవనదులు కలుషితం కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేరుకుపోయిన విషతుల్య వ్యర్థాల గుట్ట నుంచి ప్రాణాంతక రసాయనం నేటికి ప్రవహిస్తోంది. ఆ ప్రవాహానికి సమీపంలోని రాళ్లు సైతం సహజత్వాన్ని కోల్పోయి పొరలు పొరలుగా పలచబారిపోతున్నాయి. ఈ వ్యర్థ రసాయనాలు వర్షం పడ్డప్పుడు కిందికి పెద్ద ఎత్తున వర్షపు నీరు అయితే వస్తుంది. ఈ వర్షపు నీరు నుంచి కూడా అందులో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కూడా కలుస్తున్నాయి. మనం చూడొచ్చు, ఒక బాటిల్లో ఈ నీటిని అయితే తీసుకున్నాము. ఇది చూస్తే ఎల్లో కలర్గా ఉన్నాయి. దీంట్లో చాలా వరకు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యర్థ రసాయనాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ముఖ్యంగా ఏదైతే క్యాన్సర్కు దోహదపడేటువంటి క్రోమో-6 అనే రసాయనాలు కూడా ఇందులో ఉన్నట్టుగా ఇప్పటికే పర్యావరణవేత్తలు చెప్తున్నారు. దక్కన్ క్రోమైట్ కంపెనీ నిల్వ చేసిన రసాయన వ్యర్థాల వల్ల తమకు జరుగుతున్న నష్టాలు, ఆరోగ్యపరంగా తాము ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్ని కావంటున్నారు రైతులు. ఇదివరకు నీళ్లు ఇక్కడ బుగ్గమల్ల నుండే ఆ నీళ్లు తాగేవాళ్ళం. ఆ నీళ్ళు కూడా తాకుండా మొత్తం అలా కెమికల్ నీళ్ళే పోయినాయి. ఈ గడ్డ నుండి వీటి వల్ల ఈ నీళ్లు దిగిన రసాయనం ఎంత లెక్కపోయినా కానీ అంత లెక్క నష్టపరిహారం. పరిశ్రమ వదిలేసిన విషతుల్య వ్యర్థాలతో ఈ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉంది. పోరాటాల ఫలితంగా పరిశ్రమను మూసేసినా వ్యర్థాలను తొలగించకపోవడంతో నిత్యం వేల లీటర్ల ప్రాణాంతక రసాయనం కృష్ణానదిలో కలుస్తోంది. ఫలితంగా నది నీరు కలుషితమై ప్రజల ప్రాణాలకు హాని కలుగుతోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి వ్యర్థాలను తొలగించాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ప్రాణాంతక వ్యర్థాలను తొలగించకపోతే మరో ఉద్యమం తప్పదని ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక వ్యర్థాలు మాత్రం తరలించకుండా ఉండటం వల్ల ఇప్పుడు ముఖ్యంగా 2 నియోజకవర్గాలు, మిర్యాలగూడ నియోజకవర్గం ప్లస్ హుజూర్నగర్, ఈ బుగ్గవాగులో ఈ నీళ్లు వర్షం వచ్చినప్పుడు కలవటం వల్ల, బుగ్గవాగు నుంచి ముస్సి కృష్ణా సంగమంలో కలవటం వల్ల చాలా విపరీతమైన వ్యాధులు, అంతుచిక్కని వ్యాధులు వస్తున్నాయి. అసలు వయసు చిన్నపిల్లలు కూడా నడవలేని పరిస్థితి ఉంది. కనుక వెంటనే ఈ వ్యర్థాలని తొలగించవలసిందిగా మా దామరచెర్ల మండల కేంద్రాన్ని, దాంతోపాటు ఈ కృష్ణా పరివాహక ప్రాంతం నీళ్లు ఎవరైతే తాగుతున్నారో వాళ్ళందరి ప్రాణాలని కాపాడవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిజానికి ఇది సమస్య, ప్రభుత్వం తలుచుకుంటే ఇది సమస్య కాదు. ఇవాళ మూసీలో ఉన్న 16,000 17,000 కుటుంబాలను తరలించి వాళ్లకు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇది చాలా చిన్న విషయం. ముఖ్యమంత్రి దాకా వెళితే ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటే మాత్రం వెంటనే అయిపోతుంది. మీ ద్వారా అంటే ఇట్లా మీడియా ద్వారా ఇది ఖచ్చితంగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి పెద్ద ఆర్థికపరమైన భారం అయితే పెద్దగా కాదు ప్రభుత్వానికి. కానీ ప్రజల ప్రాణం ముందు ఒక ప్రాణం విలువైంది. ఆ ప్రాణం ఒక్కటి పోయినా కూడా అది చాలా నష్టదాయకం. కాబట్టి దీనికి మంత్రుల స్థాయిలో మనం 2 జిల్లా మంత్రులు ఉన్నారు, అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇటు ఉత్తమ్కుమారెడ్డి. వీళ్ళ ద్వారా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళి కొంచెం నివారణ చేయవచ్చు అని అనుకుంటున్నాం. చివరి ప్రయత్నంగా మళ్ళీ ఉద్యమాలు చేయటం, అటు ప్రజా ఉద్యమాలు చేయటం, దానికి సమాంతరంగా గ్రీన్ ట్రిబ్యునల్ లాంటి దగ్గరికి కూడా గతంలో కూడా వెళ్ళటం జరిగింది. చిన్న చిన్న తీర్పులు రావటం జరిగింది. దానివల్ల కొంత మేలు కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ 2 పనులు కూడా సమాంతరంగా చేసుకుంటూ వెళ్ళాలని అనుకుంటున్నాం. దామరచెర్లలో క్రోమైట్ వ్యర్థాలు, వాటి వల్ల జరుగుతున్న అనర్థాలపై స్పందించారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యమే అందుకు కారణమన్నారు. వారి చేతనే రసాయన వ్యర్థాలను లిఫ్ట్ చేయించేలా చర్యలు చేపడతామన్నారు ఎమ్మెల్యే బిఎల్ఆర్. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు దాన్ని ఏం చేశారో మాకైతే తెలియదు, కానీ సుమారు 40-50 వేల టన్ను అక్కడ వ్యర్థ పదార్థాలు ఉన్నాయి. దాని ఎట్టి పరిస్థితులలో దానివల్ల ఈ వాటర్ బోర్స్లలో కానీ, దానివల్ల అక్కడున్న జంతువులకు కానీ వాటన్నిటికీ బాగా ఇబ్బంది అవుతుందనేది గత కొన్ని రోజుల నుంచి మేము వింటున్నాం. ఎట్టి పరిస్థితులలో దాన్ని లిఫ్ట్ చేసి హైదరాబాదు పంపించడానికి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి, సీఎం గారి దృష్టి తీసుకెళ్ళి, ఆ వ్యర్థ పదార్థాల యొక్క ఓనర్ని, వాళ్ళ యొక్క పరిధులను కూడా కనుక్కొని ఎక్కడైతే ఓనర్లు ఉన్నారో ఓనర్ల చేతనే దాన్ని షిఫ్టింగ్ చేసే విధంగా కొద్ది కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని, తీసుకెళ్ళి అదంతా లిఫ్ట్ వాళ్ళ చేతనే చేయించే బాధ్యత కూడా ప్రభుత్వం చేత తెప్పించుకుంటానని చెప్తాను. పరిశ్రమ మూతపడి 15 ఏళ్లు గడిచినా నేటికే వ్యర్థాల కుప్ప నుంచి విషతుల్య రసాయనం విడుదలై సమీప పొలాలతో పాటు కృష్ణానదిలో కలుస్తోంది. ఫలితంగా జీవరాశి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పరిశ్రమ వ్యర్థాలతో క్యాన్సర్ కారకమయ్యే క్రోమ్-6 అధిక రెట్లు ఉత్పత్తి అవుతుందంటున్నారు పర్యావరణవేత్తలు. భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజలు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే రసాయన వ్యర్థాలను తొలగించి తమను కాపాడాలని స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దక్కన్ క్రోమైట్ పరిశ్రమ వదిలేసిన వ్యర్థాలతో ఈ ప్రాంతం అంతా
కాలుష్య కాసారంగా మారింది. దీంతో ఇక్కడ జీవరాశి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ వ్యర్థాలను తరలించకపోతే భవిష్యత్తులో ఈ ప్రాంతమంతా ఎడారిగా మారే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఈ వ్యర్థాలను తరలించి ఇక్కడ పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ కుశల్, వంశీతో రేవంత్, టీవీ 9, దామరచెర్ల.